జీజేఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించిన నారా చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి మెంటల్, అతనొక ఫ్రాడ్ సీఎం అన్న విద్యార్థి. స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది, సునీల్ విలియమ్స్. శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలి, సీకే లావణ్య. మదనపల్లిలో ఘనంగా రాటకొండ మధుబాబు గారి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు టీడీపీ నేతలు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు సీఎం అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యలను తీర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల 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 బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు వచ్చినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఎంతమే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడే పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? యా అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు ఎఫ్ఐఆర్ చేశాను. 10 years అయింది సార్ వెళ్ళిపోయి. 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు రూల్. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో, కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. రెండు ఇల్లు ఒకటే? ఒకటే సార్. ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళకి పెంచి నొప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినొకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే
అదే మరి అన్ని చేయాలనుకుని ఇచ్చారు 15,000 చేసి 5 సార్లు పెరిగింది కదమ్మా, 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా, డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చదివండి, నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్, ఏదన్నా దయచేసి. ఏది అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా, హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి ఇమ్మని చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ. తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. ఓకే సరే మంచిదే. ఓకే అమ్మా, బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుంది అమ్మాయికి? బంధువులతో అయినా అర్థం అవుతాయా? నిన్న అర్థం చేసుకుంటుందా? మైండ్ తక్కువ సార్, మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు జన్మదిన వేడుకలు మదనపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, టీడీపీ నాయకులు నాగరువల్లి, శ్రావణ్ చౌదరి మరియు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. హెచ్సియు భూమిని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీని కేటాయించాడని, ఇది ముమ్మాటికి హెచ్సియు భూమేనని హెచ్సియు విద్యార్థి అన్నారు. ఆ భూమిని కాపాడడానికి తమ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని, 4th సిటీలో 15,000 ఎకరాలు ఉన్నాయని, కావాలంటే అక్కడ 4,000 ఎకరాలు రేవంత్ రెడ్డిని అమ్ముకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన చేస్తున్నాడని, వారి బెదిరింపులకు, కేసులకు భయపడి భూమి కోసం చేస్తున్న తమ పోరాటాన్ని ఆపమన్నారు. మీరు ఏ యూనివర్సిటీలో? నా పేరు నవీన్ కుమార్, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఎంఏ ఇంగ్లీష్ లో. ఏంటి ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితి ఏంటి? పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ ని నిర్బంధం పాలు చేసింది. ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించినామని చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకుని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది. దానిపైన ఏం మాట్లాడతారు? అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలొకేట్ చేసినా 2,300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాట్ చేసింది. తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ మాది అన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి
రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు, ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు, ఏం లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్. వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాల్లో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందని సుదీర్ఘకాలం స్పేస్ లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. తాను విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫోటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా చేపట్టబోయే మిషన్ లో ఐఎన్డి ఎయిరో ఫోర్స్ పైలట్ శుభాం శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉన్న భారత్ గొప్ప దేశమని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. Just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted of course by the Himalayas, which is just incredible as a forefront going down into India. I hope, and I think for sure, I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. శ్రీ కామాక్షి సమేత అంగస్తీశ్వర స్వామి ఆలయ కంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగాలని సీకే లావణ్య ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్తూరులోని గ్రామ రక్షకి అయిన
శ్రీ పొన్ని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సినీ హీరో నందమూరి కళ్యాణరామ్ సందడి చేశారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, పటాస్ సినిమా తరువాత మొదటిసారి బయటికి వచ్చానని ఈ సందర్భంగా కళ్యాణరామ్ అన్నారు. అతనొక్కడే సినిమా ఎలా అయితే పెద్ద హిట్ అయిందో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కూడా 20 సంవత్సరాల వరకు గుర్తుండిపోతుందన్నారు. విజయశాంతి ఈ సినిమాలో నాకు తల్లి పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ కూడా. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇద్దరు స్టార్స్ని మొదటి సినిమాతోనే డైరెక్షన్ చేసే అదృష్టాన్ని కలిగించుకున్నారు ఆయన. అండ్ ఇంత అద్భుతమైన కథని రాసి ఇంత అద్భుతమైన పాత్రలు రాశారు ఆయన. అసలు ఎక్కడా కూడా మొదటి సినిమాలాగా అనిపించట్లేదు, టీజర్ చూసినా పాటలు చూసినా. అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ నరసరావుపేట పీపుల్. అండ్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. అండ్ నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే చూసుకుంటాను. నేను ఇక్కడ ఉన్నానంతే, మీకు నాకు తేడా ఏం లేదు. ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్క్ ఇలాగ గోలలు చేసి సినిమా చూసినోడే నందమూరి అభిమానులు కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎగ్జైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది. అండ్ నాకు అది ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసిన మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు, విజయశాంతి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు
అండ్ అందరికీ మా ఈ సాంగ్కి అజనీష్ లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్స్కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇచ్చేద్దాం ఆర్ బింబిసారుడు, ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు, ఆర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. పుంగునూరు మండలం మార్లపల్లి గ్రామస్తులు నేడు భక్తి శ్రద్ధలతో బోయకొండ గంగమ్మకు దీపాలు సమర్పించారు. ఉగాది తర్వాత వచ్చే తొలి మంగళవారం గ్రామ దేవతకు దీపాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గంగమ్మకు గెరిగలు, దీపాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అట్లా పాస్ చేసి
మడకశిర నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు అన్నారు. మడకశిర మండలం ఎస్ రాయపురంలో నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువులకు తాగునీటి కోసం నిర్మిస్తున్న నీటి తొట్టెలకు భూమి పూజ చేశారు. మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపిస్తాం. పెన్షన్ కూడా పెంచిన పెన్షన్ని అందరికీ అందివ్వడం జరుగుతుంది. త్వరలో కొత్త పెన్షన్లు కూడా వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి. అదేవిధంగా తల్లికి వందనం, పిల్లలు చదువుకునే తల్లులకు కూడా మేలోపు డబ్బులు అకౌంట్లో పడతాయి. రైతు సంక్షేమ పథకాలు బాబు గారు ఏమైతే చెప్పారో అవన్నీ అమలు అవుతాయి. వాటితో పాటు మీ గ్రామ అభివృద్ధి కూడా అన్ని రకాల సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ ఊరికి వచ్చినప్పుడు ఉగాది పచ్చడి అదే చెప్తాడు. అది ఆ ఫోటో అంటే మంచి ఫోటో కావాలా, నాకేం లైవ్ ఏం వద్దు అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించిన నారా చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి మెంటల్, అతనొక ఫ్రాడ్ సీఎం అన్న విద్యార్థి. స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది, సునీల్ విలియమ్స్. శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగాలి, సీకే లావణ్య. మదనపల్లిలో ఘనంగా రాటకొండ మధుబాబు గారి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు టీడీపీ నేతలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.